హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయత్నశ్రీ వ్లాగ్స్ అండి. నేనైతే దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. దానికి కావాల్సినవి ఇదిగోనండి, చికెన్ మ్యాగ్నేట్ చేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కోసి ఉల్లిపాయలు టమాటాలు రెడీగా పెట్టుకున్నానండి. ఇదిగోండి బిర్యానీ కావాల్సిన మసాలాలు కూడా తీసి పెట్టుకున్నాను. ఇదిగోండి దమ్ బిర్యానీ అన్నాను కదా, దానికోసం అయితే వాటర్ అయితే మరిగిస్తున్నాను. ఇదిగోండి దీంట్లో మసాలా దినుసులు వేసేస్తానండి. వీటితో పాటు వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. మసాలా దినుసులు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. మనకి రైస్కి ఎంత అయితే పడుతుందో అంత సాల్ట్ అయితే వేసానండి. పుదీనా అయితే కట్ చేస్తున్నానండి. కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఈ రైస్లోని నిమ్మకాయ అయితే పిండుతున్నానండి నేను. నీళ్ళు బాగా మరిగిపోయినాయి కదండి, మసాలా దినుసులు అన్నీ వేస్తాను. రైస్ అయితే వేస్తున్నానండి. రైస్ వేస్తానండి. ఇందులోనే పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇది 75% అయితే ఉడకనివ్వాలండి. కనుమాది మనం దమ్ వేస్తాం కదా, అందులో ఉడుకుద్ది అనమాట. దమ్ బిర్యానీ కదండి, చికెన్ అయితే మ్యాగ్నేట్ చేస్తున్నాను. ఇదిగోండి ఆచి బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాను. చికెన్ మసాలా, దీనికి సరిపడా ఉప్పు అండి, పసుపు, కారము, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ బాగా కలుపుకోవాలి కలిసేలాగా. దమ్ బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేస్తారు కదండి, అవి వేస్తే మా పిల్లలు అయితే తినరండి ఉల్లిపాయలు వేస్తేనే. అందుకే నేనైతే వేయట్లేదు. మా పిల్లలకి అసలు ఇష్టం ఉండదండి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే. ఇదిగోనండి దమ్ బిర్యానీ చేయడానికి అయితే మొత్తం మసాలాలు ఇవన్నీ అయితే చికెన్కి అయితే పట్టించేసి పక్కన పెట్టుకుంటానండి. ఇంకా అవ్వలేదండి, రైస్ ఉడుకుతుంది. రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు రైస్ అయితే వాష్ చేసుకోవాలి.
రైస్ అయితే ఇలాగ నెట్లో వేస్తానండి, వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది అనమాట. దమ్ వేయడానికి అయితే అదే గిన్నె అయితే పెట్టానండి. నేను ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ కాగిపోయిందండి, ఉల్లిపాయలు వేస్తున్నాను, పుదీనా, టమాటాలు, ఇలా బాగా వేపుకోవాలండి. ఇది ఇదిగోండి కూర అయితే ఉడుకుతుందండి, వాటర్ కూడా వచ్చేస్తుంది. ఇంకొంచెం ఉడికిన తర్వాత దీనిపైన రైస్ అయితే వేస్తాను. కూర అయితే అయిపోయిందండి, దీని మీద రైస్ అయితే వేస్తాను. ఇదిగోండి రైస్ ఈ కూర మీద అయితే వేస్తున్నానండి. కొంచెం వాటర్ ఉండగానే వేసుకోవాలండి, బాగా ఎగిరిపోనకూడదు. కూర బాగా ఎగిరిపోతే కింద మనం దమ్ వేసినప్పుడు మాడిపోతుందండి. మనం ఇందాకైతే మనం అన్నం వార్చాం కదండి, ఆ వాటర్ని తీసుకుంటున్నాను నేను. మనకు అన్నం కొంచెం పొద్దున మీద వంచేసాం కదండి, ఇలా కొంచెం వాటర్ అయితే వేయాలి. ఇదిగోండి కలర్ పైనుంచి అయితే కలర్ వాటర్ అయితే వేస్తున్నాను, ఫుడ్ కలరు. ఇప్పుడు దమ్ అయితే వేస్తున్నానండి. ఇది 4 పక్కల సమానంగా పరుచుకోవాలన్నమాట. పుదీనా కొత్తిమీర కూడా వేస్తాను. ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా బాగా సన్నగా తరిగి ఇలా పైన అయితే వేస్తున్నానండి. ఓకేనండి, మంట మాత్రం మీడియంలో పెట్టుకోవాలండి, ఆవిరి పోకుండా. నేనైతే గిన్నె అయితే పెడదారనుకుంటున్నాను. ఆవిరి పోకుండా దమ్ అయితే పెట్టాలండి, దమ్ బిర్యానీ కదా, ఆవిరి పోకుండా పైన బొరువు అయితే పెడుతున్నాను నేను. స్టవ్ కూడా సిమ్లో ఉండాలండి. అయిపోయిందండి, దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి చాలా బాగా వచ్చిందనమాట బిర్యానీ. దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.